మీ హీరో మా హీరో ఏంటండి? ఇష్టం ఉంటే పోతారు, లేకుంటే లేదు. మీ హీరో 10 సినిమాలు తీస్తే 2 సినిమాలు హిట్ అవుతాయి. మీ హీరో అలా ఎలాగో మీరు అలాగే. అవును మరి. ఏ హీరోకి ఆ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. అంత మాత్రాన మీరెలా అంటారు? మీ హీరో మీకు గొప్పైతే మా హీరో మాకు గొప్పే. అసలు ఎందుకు అనటము? అవసరమా? అసలు ఏమైందంటే మా ఫ్రెండు టాక్సిక్ మూవీకి వస్తావా అనేసి అడిగింది. నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. చెప్తే అయినా నువ్వు మా హీరో మూవీస్‌కి ఎందుకొస్తావులే, నీకు నచ్చిన హీరో మూవీకెళ్తావు. అవును మరి. ఆ మూవీకెళ్తాను. మేము ఏడాదికి ఒక మూవీ చూస్తామో లేదో, అది కూడా మా హీరో మూవీనే చూస్తాము. బరాబర్ చూస్తాము. ఏంటి మీకు రావాలని? మీకిష్టం ఉంటే మీరు వెళ్లి చూడండి. ఒకసారి కాకుండా 10 సార్లు. మీ హీరోకి అంత ఏజ్ ఉంటది. మీ హీరోకి ఇంకా అది కావ్వలేదు. మీ హీరోకి పెళ్లవ్వలేదు. ఏంటి అసలు ఇదంతా చీప్ మెంటాలిటీ? మీ హీరోలకి అన్నీ ఉంటే అన్నీ చక్కగా ఉంటే నెత్తిలో పెట్టుకొని ఊరేగండి. మమ్మల్ని అనటం ఎందుకు? మాకిష్టం ఉంటే మేము పోతాము, చూస్తాము, వస్తాము. ఫోర్స్ చేసి మరీ తీసుకొని వెళ్తారా? ఇదేందిది? అసలేం అర్థం అవ్వదు. చూసుకోవాలా ఫస్ట్ ఒకళ్ళని ముందు మనం కూడా మనం చూసుకోవాలా. ఒకళ్ళకి ఒకళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడు మన తాతలకి కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ ఉంటున్నారు కదా! ఏ జనరేషన్ వాళ్ళకి ఆ జనరేషన్ వాళ్ళు ఉంటారు. మా జనరేషనే మాకుంటారు. మీదేంటసలు? ఒక్కొక్కసారి వింటుంటే చిరాకొస్తదండి. అసలు వాళ్ళు ఏ టాపిక్ మీద మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, అక్కడ జరిగేది ఒకటుంటది, అనేది ఒకటుంటది. వాళ్ళు ఎందుకు మాట్లాడతారో కూడా అర్థం అవ్వదు. చిన్న టాపిక్‌ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తారు. అక్కడ ఏముండదసలు. అంత సీన్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఏం తెలియనట్టు మేమేమన్నాము, మేము అలా అనలేదు, మేము ఇలా అనలేదు అనేసి చెప్తారు. అందరూ కావాలని చేస్తారు. అన్నీ తెలిసే చేస్తారు. ఎవరు తెలవకుండా కావాలని అది కాదు. అన్నీ తెలిసి చేస్తారు. అనాలనే అంటారు. చేయాలనే చేస్తారు. మళ్ళీ తర్వాత అనాలని అనలేదు. ఊరికే అన్నాము. నువ్వేమంటావు అనేసి. జోక్ చేసావు. ఫన్ అంట. ఏం ఫన్ను? ఇలాంటివా? ఏటిపోటి మాటలు అనటము. ఎందుకు ఇవన్నీ పనికిమాలిన చెత్త? వేస్ట్ తప్ప. ఛీ! మీ హీరో మా హీరో ఏంటండి? ఇష్టం ఉంటే పోతారు, లేకుంటే లేదు. మీ హీరో 10 సినిమాలు తీస్తే 2 సినిమాలు హిట్ అవుతాయి. మీ హీరో అలా ఎలాగో మీరు అలాగే. అవును మరి. ఏ హీరోకి ఆ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. అంత మాత్రాన మీరెలా అంటారు? మీ హీరో మీకు గొప్పైతే మా హీరో మాకు గొప్పే. అసలు ఎందుకు అనటము? అవసరమా? అసలు ఏమైందంటే మా ఫ్రెండు టాక్సిక్ మూవీకి వస్తావా అనేసి అడిగింది. నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. చెప్తే అయినా నువ్వు మా హీరో మూవీస్‌కి ఎందుకొస్తావులే, నీకు నచ్చిన హీరో మూవీకెళ్తావు. అవును మరి. ఆ మూవీకెళ్తాను. మేము ఏడాది